జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరం అవ్వగానే వైసీపీ నుండి కూటమి పార్టీల వైపు వెళ్ళినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, దిగువ శ్రేణి నాయకులు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే వస్తూ ఉండడం, ప్రజలు చీదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు మళ్ళీ సొంత పార్టీ వైపే వస్తూ ఉండడం, అండ్ అదే సమయంలో కూటమి పార్టీలలో కీలకమైన నేతలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడాపెడా విమర్శలు చేయాలి అంటే, మాట్లాడాలి అంటే వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచిస్తూ ఉండడం, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చేయించుకున్న సర్వేలలోనే బయటపడుతూ ఉండడం, 10 నెలల్లోనే 71 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ప్రజలు అసహించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ నివేదికలు చెబుతూ ఉండడం, ఇవి ఏవి గమనించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద జనాలకు పూర్తి మళ్ళీ పాజిటివ్ అభిప్రాయం వచ్చింది. ఒకవేళ కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే ఏవో అద్భుతాలు చేస్తాయి అని చెప్పి జనం భావించి ఇన్ కేసు ఓట్లు వేసినా అదంతా కనుక మనం మోసపోయామనే భావన ప్రజల్లోకి వచ్చేసింది. సో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అనడానికి మనం వీటిని సంకేతాలుగానే చూడాలి. వైసీపీ నుండి వెళ్ళినటువంటి పెద్ద స్థాయి నాయకులు ఇప్పటికిప్పుడు రాలేరు. ఎందుకంటే వైసీపీ నుంచి వెళ్ళిన పెద్ద స్థాయి వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కాదు, ఆర్థిక ప్రయోజనాలు మరికొన్ని వాటికి లొంగి వెళ్ళారు. అదంతా ఓపెన్ ఫ్యాక్టే, నథింగ్ షుడ్ బి హిడెన్, ఓపెన్ సీక్రెటే. కానీ కింది స్థాయి వాళ్ళు అది కాదు కదా. అండ్ ప్రజల్లో వ్యతిరేకత ఎలా ఉంది, వైసీపీ మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు, కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు అన్నది కింది స్థాయి లీడర్షిప్కి బాగా తొందరగా తెలుస్తుంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అనబడే వాళ్ళకి. అందుకే ఇంతకుముందు వైసీపీకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తప్పు తెలుసుకున్నామని చెప్పి మళ్ళీ వైసీపీలోకి వచ్చేస్తూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వాళ్ళ వారసుల రాజకీయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కన్నేసి ఉంచారు, అక్కడ ఒక కర్చీప్ వేసి ఉంచారు. సో వైసీపీతో అనవసరమైన శత్రుత్వం పెట్టుకోకుండా భవిష్యత్తులో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇప్పటి నుంచే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ చేయలేదు, ఆయన రాజకీయంగా ఇన్ని విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు మీరెందుకు ప్రతి విమర్శలు చేయడం లేదు, ఎన్నిసార్లు చెప్పినా మీరెందుకు మారడం లేదు అని అన్నా కూడా కొందరు మంత్రులు అయితే ఒకవేళ విమర్శ వరకు అయితే జనరల్గా ఓకే, అంతకుమించి పరిధి దాటి విమర్శలు చేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎవరో 3-4 మంత్రులు పని కట్టుకొని నోటికి వేసేసి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అటువంటి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మటుకు అధికార పార్టీల వైపు నుంచి కూడా జగన్ గారి మీద ఎడాపెడా చెడామడ అటువంటి విమర్శలు లేవు. అండ్ క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఏవైనా ప్రలోభ పెట్టి మా పార్టీల వైపు రండి అని అంటున్నా పోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మొన్న జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలప్పుడు చూసాం. తాజాగా ఆదోని మున్సిపల్ చైర్మన్కి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే పెట్టిన అవిశ్వాస తీర్మానం అప్పుడు చూసాం. అప్పుడైతే ఇంకా వేరే పార్టీల వైపు వెళ్ళిన వాళ్ళు వైసీపీ నుంచి మళ్ళీ వైసీపీ లైన్ మీదకే వచ్చి ఓటేసి వైసీపీలు కండువాలు కప్పుకుంటూ ఉన్నారు, జనం అసహించుకుంటున్నారని చెబుతూ ఉన్నారు. సో ఏ కోణంలో నుంచి చూసినా సంవత్సరం తిరగకముందే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను కూటమి ప్రభుత్వంతో కంపేర్ చేసుకొని జగనే చాలా మేలు అని చెప్పి జనాలైతే చర్చించుకుంటున్నారు. ఈ చర్చల అంతరంగం ప్రభుత్వ పెద్దల వరకు కూడా చేరుతూ ఉంది. అటువంటప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దిగువ శ్రేణి నాయకత్వానికి, దిగువ శ్రేణి క్యాడర్కి అందరికంటే ముందే చేరుతుంది. బహుశా అందుకేనేమో
ప్రలోభాలు పెట్టిన వైసీపీ నుంచి వెళ్ళడం లేదు. ప్రలోభాలకు గురై వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వైసీపీలోకి వస్తూ ఉన్నారు.